Namaste. Welcome to your favorite real estate market trend show, Vasavi Group Real Estate Guru, powered by Vamsiram Developers, Radhe Group, Shanta Sriram Constructions, Anvita Group, Giridhari Homes, TS News Digital, Reg TV. Real Estate Guru viewers అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరంతా మీ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఇందుకోసం మీకు తోడ్పాటును అందించడానికి మేము ఈ వారం నుంచి టాప్ ప్రాజెక్ట్స్ ను ఇన్వెస్ట్ ఇన్ 2025 ఇన్ హైదరాబాద్ అనే సరికొత్త సిరీస్ ను స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో మేము చూపెట్టేవన్నీ టీజీ రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులే. డెలివరీ పక్కాగా అందజేసే ప్రాజెక్టుల సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తున్నాం. మరి మీరు రెగ్యులర్ గా మన ప్రోగ్రామ్ ని చూస్తే మీ సొంతింటి కల సులువుగా సాకారం అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదామా? హైదరాబాద్ డెవలప్మెంట్ మ్యాటర్లో రన్నింగ్ రేస్ పెడితే వెస్ట్ సైడ్తో సై అంటుంది ఈస్ట్ సైడ్. అలాంటి తూర్పు హైదరాబాద్కి తమ ఆనంద నిలయం ప్రాజెక్టుతో కొంగొత్త అందాలను జోడించడానికి సిద్ధమవుతోంది వాసవి గ్రూప్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది వాసవి ఆనంద నిలయం. 29.30 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 3,576 ఫ్లాట్స్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం 72% ఓపెన్ స్పేస్ ఉండేలా నిర్మిస్తున్న ఈ సెన్సేషనల్ మెగా ప్రాజెక్ట్ దక్షిణ భారతంలోనే అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లష్ గ్రీనరీతో సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కి పైగా హై అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వాసవి గ్రూప్ అందుబాటులోకి తేనుంది. ఇన్ని సానుకూలతలు సౌకర్యాలున్నాయి కాబట్టే ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ ఆప్షన్ గా వాసవి ఆనంద నిలయాన్ని రికమెండ్ చేస్తుంది రెజ్ టీవీ. ఈస్ట్ హైదరాబాద్కి సరికొత్త అందాలను జోడించడానికి సిద్ధమవుతోంది వాసవి గ్రూప్ నిర్మిస్తున్న ఆనంద నిలయం. తూర్పు హైదరాబాద్లోని ఎల్బీనగర్ మెయిన్ రోడ్డులో కొలువు తీరడానికి రెడీ అవుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. వాసవి ఆనంద నిలయంలో ఒక్కో టవర్లో 33 ఫ్లోర్స్తో మొత్తం 11 టవర్స్ నిర్మిస్తున్నారు. వీటిల్లో 2 BHK, 3 BHK, 4 BHKలతో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని సైతం డిజైన్ చేశారు. 32, 33 అంతస్తుల్లో టాప్లో ఉండే ఈ స్కై విల్లాస్ ని చూస్తే వావంటూ థ్రిల్ అయిపోవాల్సిందే. అన్ని రకాల వసతులతో ఎలాంటి ఢోకా లేకుండా కంఫర్టబుల్ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలనుకునే వారికి వితౌట్ సెకండ్ థాట్ ఆనంద నిలయంలోని స్కై విలాస్ బెస్ట్ ఆప్షన్. సుమారు 1,30,000 చదరపడుగుల్లో డిజైన్ చేసిన 2 క్లబ్ హౌస్లు ఎవ్రీథింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. ల్యాప్ అండ్ రిక్రియేషన్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవిలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ స్పేస్, ఇలా ఇంకెన్నో సదుపాయాలతో రెసిడెంట్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎల్బీ నగర్ మెట్రో ఆపోజిట్లో లొకేట్ అయి ఉంది కాబట్టి జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే చాలు మెట్రో స్టేషన్కి చేరుకోవచ్చు. ఇక సిటీ బస్ స్టాప్లు, స్టేట్ బస్ పాయింట్ కూడా సమీపంలోనే ఉన్నాయి. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అరగంట నుంచి 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. రెరా ఈ ప్రాజెక్ట్కి PO 2400005582 అప్రూవల్ నంబర్ని కేటాయించింది. రెరా అనుమతులు పొందిన వాసవి ఆనంద నిలయం ప్రాజెక్టు అనేక అడ్వాంటేజ్తో కూడి ఉంది. ఎల్బీ నగర్ ఒకప్పుడు సిటీకి దూరం, కానిప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో హాట్ ప్రాపర్టీ. గేట్వే ఆఫ్ హైదరాబాద్గా ఉన్న ఈ ప్రాంతంలో ఇళ్లకి ఫుల్ డిమాండ్ ఉంది. బడ్జెట్లో దొరకడం ఒక కారణమైతే ముందు నుంచి రెసిడెన్షియల్ ఏరియాగా పేరుండడం, కాలనీలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, షాపింగ్ మాల్స్, మెట్రో, ఇంటర్సిటీ, స్టేట్ బస్ స్టాండ్, ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని అడ్వాంటేజ్లున్నప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఎల్బీ నగర్ కంటే బెస్ట్ చాయిస్ వేరే ఉంటుందా? అందుకే
2025 కొత్త ఏడాదిలో హైదరాబాద్లోని టాప్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే బయ్యర్లకి వాసవి ఆనంద నిలయాన్ని రికమెండ్ చేస్తోంది రెజ్ టీవీ. అడుగు పెట్టగానే చల్లని గాలి తాకి అప్పటి వరకు ఉన్న టెన్షన్స్ అన్నీ ఎగిరిపోతే వందల చెట్లు పలకరిస్తూ అద్భుతమైన అందాలతో వెల్కమ్ చెప్పడానికి ప్రకృతి పోటీ పడుతుందా అన్నట్టు ఉండే ల్యాండ్స్కేప్ను ఒకసారి ఇమాజిన్ చేయండి. హైదరాబాద్లో ఇలాంటి వాతావరణంలో సొంత ఇల్లు ఉంటే చాలామంది కస్టమర్లకున్న ఈ డ్రీమ్ను ద బోధి వృక్ష ప్రాజెక్ట్తో తీర్చడానికి రెడీ అవుతోంది శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్. టీఎస్పీఏ జంక్షన్ సమీపంలో ఎన్నో కంపెనీలు పోటీ పడి ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాయి. కానీ కస్టమర్లను అట్రాక్ట్ చేసే వాటిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. అలాంటి వాటిలో ద బోధి వృక్ష ఒకటి. హిస్టారికల్ కల్చర్కి, కాంక్రీట్ జంగిల్కి మధ్యలో ఉన్నట్టు ఉండే హైదరాబాద్లో వందల చెట్ల మధ్యలో అడుగు పెట్టగానే సెకండ్ థాట్కి ఛాన్స్ ఇవ్వరంత అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న బోధి వృక్ష ప్రాజెక్ట్లోని హైలైట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. హైదరాబాదులోని అత్యంత నమ్మకమైన నిర్మాణరంగ సంస్థలో ఒకటిగా గుర్తింపు పొందింది శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్. రియాల్టీ సెక్టార్లో 29 ఏళ్ల అనుభవమున్న శాంతా శ్రీరామ్ ఇప్పటివరకు 80కి పైగా ప్రాజెక్టుల్ని పూర్తిచేసి 8,000కు పైగా యూనిట్లను తమ కస్టమర్లకు అందించింది. ప్రస్తుతం 5 రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, 4 కమర్షియల్ ప్రాజెక్టులు, 5 ఫీచర్ ప్రాజెక్టుల నిర్మాణంలో బిజీగా ఉంది సంస్థ. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో టీఎస్పీఏ జంక్షన్ సమీపంలో ఉన్న లగ్జరీ ప్రాజెక్ట్ అయినటువంటి బోధివృక్షకి చాలా ప్రత్యేకత ఉంది అని చెప్పాలి. టెక్నోక్రాట్స్ లీడ్ చేస్తున్న కంపెనీ కావడం వల్ల కాబోలు శాంతా శ్రీరామ్ నిర్మాణాల్లో ఇటు ప్రకృతికి అటు టెక్నాలజీకి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తోంది. జనరల్గా ఏ కంపెనీ ప్రాజెక్టులైనా అమెనిటీస్ దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ ద బోధి వృక్షలో మాత్రం నేచర్ని, ఫ్యూచర్ని మిక్స్ చేసినట్టుంటాయి ఇక్కడి సదుపాయాలు. గ్రీన్లాండ్ స్కేప్తో కంటికి ఇంపుగా ఉండే లాన్స్ మాత్రమే కాదు, మొత్తం 776 చెట్లు పెంచారు ఇక్కడ. అంటే ఒక్కో కుటుంబానికి ఒక్కో చెట్టు అన్నమాట. బహుశా ఇప్పటివరకు ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ప్రకృతి పరిరక్షణ కోసం ఇలా ఆలోచించి ఉండదేమో. అన్ని వందల చెట్లు ఒక్కచోటంటే కావలసినంత ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని ఆరోగ్యంగా ఉండొచ్చన్నమాట. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ మధ్యలో డెవలప్ అయిన మోడర్న్ హైదరాబాద్లో ఓన్ హౌస్ కావాలని ఎవరికుండదు? అలాగని ఏదో ఒకటి కొనేయలేరు. నివసిస్తే కంఫర్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్లా ఉండాలి. బయ్యర్లు ఇలాంటి రిక్వైర్మెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసినట్టు ఉంటుంది ద బోధి వృక్ష. అంతేనా, రియాలిటీలో ఇప్పుడిప్పుడే ట్రెండ్లోకి వస్తున్న గ్రీన్ మోడల్ కాన్సెప్ట్ను ఆల్రెడీ తమ బోధి వృక్ష ప్రాజెక్ట్లో అడాప్ట్ చేసుకుంది శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్. ఈ ప్రాజెక్ట్ ఐజీబీసీ ప్రీ సర్టిఫికేట్ ప్లాటినం రేటెడ్ ప్రాజెక్ట్గా గుర్తింపు పొందింది. అంటే నిర్మాణంలో వెలువడే పొల్యూషన్కి చెక్ పెట్టి ప్రకృతి పర్యావరణాలకు ఎటువంటి హాని కలిగించకుండా భవనాల్ని నిర్మించడం అన్నమాట. లీజర్ టైంలో రిలాక్స్ అవడానికి 39,701 చదరపడుగుల విస్తీర్ణంలో 2 ఎక్స్క్లూజివ్ 4 లెవెల్ క్లబ్ హౌజులున్నాయి. ఒక్కో టవర్లో డెడికేటెడ్ ప్లే జోన్స్ ఉన్నాయి. వీటికి 55,385 స్క్వేర్ ఫీట్ స్థలాన్ని కేటాయించారు. డెక్ అండ్ ఇండోర్ యాక్టివిటీస్, బ్యాడ్మింటన్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, హోమ్ థియేటర్, యోగా స్టూడియో, జిమ్నాజియం, ఏరోబిక్స్, బ్యాంక్వెట్ హాల్తో మొదటి క్లబ్ హౌస్ జస్ట్ రిలాక్స్ అండ్ చిల్పిల్ కోసం రూపొందిస్తే, రెండో క్లబ్ హౌస్ మాత్రం కోవర్కింగ్ స్పేస్, ట్యూషన్ రూమ్స్, బోర్డ్ రూమ్స్, గెస్ట్ రూమ్స్, బిజినెస్ సెంటర్, రిటైల్ స్పేస్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ లాబీ, క్లబ్ హౌస్, లాబీ అంటూ పూర్తిస్థాయి కార్పొరేట్ ప్రొఫెషనలిజం ఉండేలా డిజైన్ చేశారు. హెచ్ఎండిఏ అప్రూవ్ పొందిన ఈ లగ్జరీ ప్రాజెక్టులోని ఓవరాల్ హైలైట్స్ విషయానికొస్తే, బోధివృక్ష అంటూ ప్రాజెక్టులోనే కాదు, ఆనంది, సుఖూన్, ఉత్సాహ్ అంటూ ఇందులో ఉన్న టవర్స్ పేర్లలోనూ వైవిధ్యం కనిపిస్తోంది. ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ 3 టవర్లలో 2 BHK,
3 BHK కలిపి మొత్తం 776 యూనిట్స్ ఉన్నాయి. ఈస్ట్, నార్త్, వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఈ ప్లాట్స్ 1389 నుంచి 1975 చదరపడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. రెగ్యులర్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అన్నీ కలిపేసి పక్కపక్కనే ఉంటాయి. కానీ పక్కా వాస్తు ఫాలో అవుతూ కన్స్ట్రక్ట్ చేసిన బోధి వృక్షలో కామన్ వాల్స్ ఉండవు. ఇక ఒక్కో బ్లాక్లో 6 ప్యాసింజర్ లిఫ్ట్స్ ఉండగా ఒక లిఫ్ట్ని గూడ్స్ కోసం కేటాయించారు. 24 గంటలు వాటర్ సప్లై, 2 లెవెల్ పార్కింగ్, 24 గంటలు సీసీ కెమెరాస్తో పర్యవేక్షించే సెక్యూరిటీ సిస్టమ్, కంట్రోల్డ్ ఎంట్రీ ఎగ్జిట్, సీటింగ్ ఏరియాస్, స్ట్రీట్ లైటింగ్, జాగింగ్ ట్రాక్స్, డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, 100% పవర్ బ్యాకప్తో తమ కస్టమర్లకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈ అపార్ట్మెంట్స్లో. మరి ఇవన్నీ చూసిన తర్వాత 2025 హ్యాపీ న్యూ ఇయర్లో కొత్త ఇల్లు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి బోధి వృక్షను మించిన బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఉంటుందంటారా? కేటీఆర్ తమ బిజినెస్ పార్ట్నర్ అని అనుకునే వారికి మరోసారి స్పష్టతనిచ్చారు వంశీరామ్ డెవలపర్స్ అధినేత బద్వేల్ సుబ్బారెడ్డి గారు. రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ హైదరాబాద్లో అమ్మకాలు తగ్గడానికి ఆయన రీజన్ చెబుతూనే కొత్త ప్రాజెక్టుల విషయంలో సరికొత్త సలహాలు, సూచనలు చేశారు. అంతేకాదు హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ మళ్లీ ఎప్పుడు వృద్ధి చెందుతుందనే విషయంలో తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా వెల్లడించారు. హైదరాబాద్ రియాలిటీ గ్రోత్ ను ఎవ్వరూ ఆపలేరని కుండ బద్దలు కొట్టారు. మరి ఆసక్తికరమైన ఆయన అభిప్రాయాల్ని ఒక్కసారి చూసేద్దామా? మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 decades నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. హైదరాబాద్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి సార్? కొంచెం సప్లై ఎక్కువైంది కాబట్టి కొంచెం సేల్స్ తక్కువగా అనిపిస్తుంది. ఆ సప్లై ఎక్కువ చేయకుండా మనం అంతే కడుతూ పోతుంటే సేల్స్ బాగుండేది. కొంచెం ఇప్పుడు 10 ఫ్లాట్లు కట్టేది 20 కట్టినప్పుడు సేల్ అయితే 10 అవుతున్నాయి. మిగతా 10 మిగులుతున్నాయి కాబట్టి కొంచెం అందరికీ కొంచెం సేల్ కావట్లేదు. ఉన్న సేల్స్ కూడా అంటే మిగిలిన సేల్స్ కూడా అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు? కంటిన్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ చేయకుండా ఉండే వాటి మీద ఫోకస్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఏ బిల్డర్లో అయినా కూడా. ఉన్నదాన్ని మనం ఎట్లా మనం సేల్ చేయాలనేది ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కొత్త ప్రాజెక్ట్ కొంచెం స్లోగా లాంచ్ చేస్తే బెటర్ అనేది. ఏ కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఒక 1 year వరకు సెటిల్ అవ్వడానికి 1 year టైం పట్టింది. సో హైదరాబాద్ మార్కెట్ కూడా దాదాపు 1 year నుంచి కొంచెం స్లో డౌన్ ఉందని చెప్పొచ్చు. రివైవ్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? కంటిన్యూ అప్ మార్కెట్ మనకి 5-6 years ఉండింది ఇక్కడ. 2016 నుంచి 2022 వరకు అప్ మార్కెట్ ఉంది. ఈ ఎలక్షన్ కంటే ముందు నుంచే స్లోగా ఉంది. అప్ మార్కెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ సైకిల్ కొద్ది రోజులు స్లో ఉంటుంది. మళ్ళీ ఒక 3-4 years తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది మార్కెట్. అది కామన్గా ట్రెండ్ ఎక్కడైనా. ఈయన బెంగళూరు తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా అదే ఉంటుంది. 2016తో మెల్లగా స్టార్ట్ అయ్యి 18-19 నుంచి కొంచెం పుంజుకొని 2021-22 బాగా పీక్ టైం అనమాట. కేటీఆర్ గారు మీ కంపెనీలో ఇన్వెస్టర్ అని, పార్ట్నర్ అని ఒక రూమర్ బయట వినిపిస్తుంది. అది నిజమంటారా? అది రూమరే. అది ఇప్పుడు కేటీఆర్ గారు ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక మంత్రిగా చేశారు. ఆయన నాకు పరిచయమే. ఎప్పుడు ఆయనకి చిన్న వయసు ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది ఆయన. దాంతో అంతేగాని ఆయన ఆ పరిచయంతో నేను ఎప్పుడైనా కలిసేవాడిని, మాట్లాడేవాడిని, అంతేగాని ఆయనతో నాకు ఎటువంటి బిజినెస్ పార్ట్నర్షిప్లు లేవు. అట్లానే ఆయనకి నేను కూడా ఇన్లీగల్గా ఏదో ఆయనతో చేయించుకున్నది కూడా ఏం లేదు. బయట అనేది మీరు అన్నట్టు నేను కూడా విన్నా చాలాసార్లు. నాకు ఎటువంటిది లేదు. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ చూసుకుంటే బంజారాహిల్స్లో రోడ్ నెంబర్ 2 ప్రాజెక్ట్ కానీ, లేదంటే నల్గొండలో మీరు మనహటన్ ప్రాజెక్టు, ఈ లీగల్ క్లియరెన్సెస్ అవన్నీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన మీకు హెల్ప్ చేశాడు అనేది కూడా ఒక టాక్ ఉంది సార్. నాకు ఆయన ఏమీ హెల్ప్ చేయలేదండి. ఒక విధంగా ఉన్నా అంటే లాస్ట్ గవర్నమెంట్లోనే కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి లాస్ట్లో. ఈ తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ వెరిఫై చేసి ఇవన్నీ వాళ్ళు చేసిన అలిగేషన్స్ కరెక్ట్ కాదని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లోనే క్లియరెన్సెస్ అన్నీ వచ్చాయి. అట్లా నేను చేసిన ప్రాజెక్ట్స్లో ఏది కూడా ఇల్లీగల్గా టైటిల్ ప్రాబ్లము అవన్నీ ఉన్నాయైతే చేయను. నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ, కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ. దానికి అంత రిస్క్ చేసి నేను చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకున్న రెప్యుటేషన్లో ఇప్పుడున్న కస్టమర్స్ అందరూ నా దగ్గర ఎందుకు నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు, నా మీద అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయనే ఉద్దేశంతోనే కదా. ఇప్పుడు నేను ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా కంప్లీట్ చేసి ఓసీ తెచ్చి హ్యాండ్ ఓవర్ చేయని ప్రాజెక్ట్ ఒక్కట్లేదు.
ప్రతి ప్రాజెక్టు నేను టేకప్ చేసి అంటే కంప్లీట్ చేసి దాని ప్రాపర్ టైంలో ఓసీ తీసుకువచ్చి కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా మెయింటెనెన్స్ కూడా నేనే చేస్తున్నా. అన్లెస్ వాళ్ళకై వాళ్ళు వచ్చి మేము కూడా చేసుకోగలం మేము సొసైటీ అనుకునే వాళ్ళు అడిగితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదర్వైజ్ నేను మెయింటైన్ చేసిన రోజులు ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. స్టిల్ మా దగ్గర ఇప్పుడు కూడా సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. అన్ని బిల్డింగ్స్ మ్యాక్సిమం బిల్డింగ్స్ నేనే, కమర్షియల్ అయితే 100% నేనే చేస్తుంటా. రెసిడెన్షియల్ కొన్ని బిల్డింగ్స్ చేస్తాం, కొన్ని బిల్డింగ్స్ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం వాళ్ళు అడిగితే. లాస్ట్ 1 ఇయర్లో హైడ్రా వచ్చింది. హైడ్రా రావడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సేల్స్ తగ్గిపోయాయి. హైడ్రా బూచి చూపించి చాలామంది బయ్యర్స్ వెయిట్ అండ్ వాచ్లోకి వెళ్ళిపోయారు అనే టాక్ వినిపిస్తుంది. మరి మీరేమంటారు సార్? రియాలిటీలో అలా లేదు. ఇప్పుడు నువ్వు ఏదో లేక్ పక్కనో లేకుంటే ఇంకెక్కడో ఎఫ్టీఎల్కి దగ్గరలోనే కట్టే ప్రాజెక్ట్స్కి కొంత ఎఫెక్ట్ పడి ఉండొచ్చు. మేబీ దీనికి పక్కనే చెరువు ఉంది, పక్కనే ఇంకెక్కుంటుంది, దీంట్లో ఏమన్నా కొంత దాంట్లో కలిసి ఉందేమో అని కస్టమర్ భయపడి కొద్ది రోజులు కొనకుండా ఆగి ఉంటే ఉండొచ్చేమో. అటువంటి ఎన్ని ఉంటాయండి ఓవరాల్ ప్రాజెక్ట్స్లో? ఒక 5% కూడా ఉండవు అటువంటి. మిగతా 95%కి ఇష్యూ లేదు కదా. దానివల్ల హైడ్రా వల్ల వాటికి సేల్స్ ఎందుకు ఎఫెక్ట్ పడదు. ఫస్ట్ మంత్ అంత ప్యానిక్ కాలేదు, సెకండ్ మంత్లో కొంతమందికి అట్లా అనిపించింది. తర్వాత నుంచి వాళ్ళే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు దానివల్ల ఎవరు పెద్ద ఇప్పుడు మనం హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతుందని మనం అనుకుంటున్నాము జనరల్గా. అదే ఆస్ట్రేలియా లేకపోతే సిడ్నీ కానీ, జపాన్లో టోకియో కానీ, యూకే లండన్ కానీ, యూఎస్ఏలో తీసుకుంటే మీరు న్యూయార్క్, న్యూజెర్సీ. సో ఇట్లాంటి స్టేటస్ అంటే ఇలాంటి స్థాయిలో మన హైదరాబాద్ డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ తక్షణమే ఏమేం చర్యలు చేయాలంటారు? అంటే మీరు అనేది ఇప్పుడు నేటివిటీ తగ్గట్టు ఉంటుందండి. ఇప్పుడు మనది ఒక సిస్టమ్ ఉంటుంది, నార్త్లో ఒక సిస్టమ్ ఉంటుంది, మనం ఒక రకంగా ఉంటాం. ఇక్కడున్న సౌత్లో మనుషులు ఒక రకంగా ఉంటారు, నార్త్లో మనుషులు ఒక రకంగా ఉంటారు. ఇండియాకి తగ్గట్టు మనం కరెక్ట్గానే ఉన్నాం అనిపిస్తుంది. మనం మలేషియాతోనో లేకుంటే ఆస్ట్రేలియాతోనో అమెరికాతోనో అక్కడ మనుషులకు తగ్గట్టు అక్కడ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మనకి ఎట్లా ఉంది, మనకి ఇక్కడ అన్ని సౌకర్యాలు మనకు సరిపడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి అక్కడ ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకు ఉన్నాయి. అక్కడైతే మనుషులు తక్కువ, ఆస్ట్రేలియాలో ల్యాండ్ ఎక్కువ, మనుషులు తక్కువ. ఇక్కడ మనకి దాని తగ్గట్టు కాదు కదా, మనకు తగ్గట్టు మనకు ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర పూర్ పీపుల్ ఎక్కువ, అక్కడ పూర్ పీపుల్ తక్కువ. అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ, ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ కంటే కూడా బిజినెస్ వాళ్ళు ఎక్కువ, కూలీలు కానీ రైతులు కానీ వీళ్ళందరూ ఎక్కువ. వీళ్ళందరికీ తగ్గట్టు మనకు ఉండాలి. మనం అన్ని అమెరికా లాగా చేస్తే, లండన్ లాగా చేస్తే కూడా ఇక్కడ కాదు కదా, జరగదు కదా. అందరూ అఫోర్డ్ చేయలేరు కదా, లివింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. మీ కంపెనీలో వంశీరామ్లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎంటర్ అయ్యారా? అంటే మీ పిల్లలు? మా అమ్మాయి ఎంటర్ అయ్యారు. ఆ పాప ఇప్పుడు బీబీఏ కంప్లీట్ చేసి రీసెంట్గా ఇప్పుడు ఆఫీస్కి సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్గా చూస్తుంది. ఈవెన్ తక్కువ 6 months టైంలోనే చాలా బాగా పికప్ అయ్యారు, బాగా హ్యాండిల్ చేస్తుంది. నాకు ఫ్యూచర్లో మంచి హ్యాండ్ అని నేను అనుకుంటున్నాను. అంటే పాపను మీరు ఎలా ట్రైనప్ చేస్తున్నారు, ఎలా చేశారు యాక్చువల్గా? ఇప్పుడు వచ్చి ఆమె 6 months అయింది. ఆమె ఇప్పుడు ఒక విధంగా చూస్తే ట్రైనింగ్లోనే ఉన్నట్టు. కాకపోతే ఆమె 6 monthsలో ఆమె 1.5 year ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు అనిపించింది నాకు. బాగానే పికప్ అయింది, బాగా తెలివిగా ఒకసారి చెప్పితే ఈజీగా అర్థం చేసుకోవడం పికప్ అయిందని నేను అనుకుంటున్నా. వచ్చే రోజుల్లో ఆమె ఎంబీఏ కూడా చేస్తారు, మంచి యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. జాన్సన్ గారికి కానీ మీ టీముకి కానీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్లో ఊబర్ లగ్జరీ లివింగ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న అత్యుత్తమ ప్రాజెక్టే వంశీరామ్ మన్హటన్. మరో 10 ఏళ్ల వరకు హైదరాబాద్లో ఇలాంటి లొకేషన్లో ఇంత హై క్వాలిటీ స్టాండర్డ్స్ మరే ప్రాజెక్టుకు రాదని ఘంటాపదంగా చెబుతున్నారు వంశీరామ్ సంస్థ అధినేత బద్వేల్ సుబ్బారెడ్డి. అందుకే ఈ ప్రాజెక్ట్ను టాప్ ప్రాజెక్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2025 అనే మా సిరీస్లో చేర్చాం. వెరీ స్పెషల్ వ్యక్తుల కోసమే డిజైన్ చేసిన వంశీరామ్ మన్హటన్ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దామా? హైదరాబాదులో మన్హటన్ వంశీరామ్ బిల్డర్స్ నుంచి అదిరిపోయే ప్రాజెక్ట్. 8 టవర్లు,
978 విలాసవంతమైన యూనిట్లు 2029 మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక. వంశీరామ్ బిల్డర్స్ నుంచి జాలువారుతోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వంశీరామ్ మన్హటన్. విలాసవంతమైన జీవనంలో ఓ కొత్త పరిణామాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో మన్హటన్ ప్రాజెక్టు ప్రారంభించింది. 15 ఎకరాల సువిశాల స్థలంలో 8 టవర్లతో 978 యూనిట్లను అద్దిరిపోయే విధంగా నిర్మిస్తున్నారు. 2011 చదరపడుగుల నుంచి 14,099 చదరపడుగుల పరిమాణంలో 345 BHK యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. 2029 మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ఎక్కడా రాజీపడకుండా ఈ ప్రాజెక్టుని వంశీరామ్ డెవలపర్స్ అభివృద్ధి చేస్తోంది. 5వ అవెన్యూ బ్రాండెడ్ రెసిడెన్సీస్ కింద ఏడి టవర్లలో ఒక అంతస్తుకి ఒక యూనిట్ అనగా 14,099 చదరపడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. బీసీ టవర్స్లో అంతస్తుకు 2 యూనిట్లుండగా వీటి విస్తీర్ణం 9,599 చదరపడుగుల్లో డెవలప్ చేస్తున్నారు. 4 అవెన్యూ లగ్జరీ రెసిడెన్సీస్ కింద జీహెచ్ టవర్స్లో అంతస్తుకు 4 యూనిట్లను అభివృద్ధి చేస్తున్నారు. 2 6,399 చదరపడుగులు, 2 5,039 చదరపడుగుల విస్తీర్ణంలో వీటిని డిజైన్ చేశారు. ఈఎఫ్ టవర్లలో అంతస్తుకు 4 యూనిట్లను నిర్మిస్తున్నారు. 2 5,739 చదరపడుగులు, 2 5,039 చదరపడుగుల్లో ప్లాన్ చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే ఈ ప్రాజెక్టులోని క్లబ్ హౌస్ని సుమారు 2 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో సమస్త సౌకర్యాలతో డెవలప్ చేస్తున్నారు. వంశీరామ్ మన్హటన్ ప్రాజెక్టులో మోడ్రన్ ఎమ్యూనిటీస్ విషయానికొస్తే నివాసితులకు అవసరమయ్యే సమస్త సౌకర్యాలను పొందుపరుస్తున్నారు. ప్రతి ఫ్లాట్ని వాస్తుకి అనుకూలంగా డిజైన్ చేశారు. తివాచీపరిచినట్టుగా ల్యాండ్స్కేపింగ్ని తీర్చిదిద్దుతున్నారు. పైప్ గ్యాస్ కనెక్షన్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంటర్కమ్, రిక్రియేషన్ సౌకర్యాలు, 24 గంటల సీసీటీవీ నిఘా, వీడియో డోర్ సౌకర్యం, కార్ వాష్ ఏరియా, పవర్ బ్యాకప్ వంటివి కల్పిస్తున్నారు. ఫైర్ ఫైటింగ్ వ్యవస్థను పొందుపరుస్తున్నారు. లొకేషన్ పరంగా మన్హటన్ మంచి ప్రాంతంలో ఉంది. 3 నిమిషాల దూరంలో కేర్ ఆసుపత్రితో పాటు ఓఆర్ఆర్ కూడా ఉంది. 5 నిమిషాల దూరంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, 10 నిమిషాల దూరంలో హైటెక్ సిటీ, 30 నిమిషాల దూరంలో ఎయిర్పోర్టు ఉన్నాయి. పలు స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. నగరంలోని పలు ప్రాంతాలకు ఖాజాగూడ చక్కని కనెక్టివిటీ కలిగి ఉంది. ఈ ప్రాజెక్టుకి రెరాతో సహా అన్ని అనుమతులు ఉన్నాయి. విలాసవంతమైన జీవనంలోనూ సరికొత్త పరిణామాన్ని అటు సౌకర్యవంతంగా, ఇటు గౌరవప్రదంగా, అందరికంటే భిన్నంగా, వినూత్నంగా ఆస్వాదించాలి అనుకునేవారికి వంశీరామ్ మన్హటన్ సరైన ఎంపిక. ఇందులో జీవనం మరో లోకంలో ఉన్న అనుభూతిని కలిగించడం ఖాయం. మరింకెందుకు ఆలస్యం? వెంటనే సైట్ని సందర్శించి మీ కలల నివాసాన్ని బుక్ చేసుకోండి. హైదరాబాద్ ఉత్తర భాగం నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రో రైల్ పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్యారడైస్ నుంచి మేడ్చల్కు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరించాలని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయ్యింది. ప్యారడైస్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్లో ప్యారడైస్ మెట్రో స్టేషన్ నుండి తాడ్బడ్, బోయన్పల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు రూట్ ఉంటుంది. అదేవిధంగా జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మేర ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి విక్రంపూరి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా షామీర్పేట్ ఈ కారిడార్ విస్తరించనున్నారు. ప్యారడైస్ మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ షామీర్పేట్ 22 కిలోమీటర్లు మెట్రో కారిడార్ల డిపిఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో ఫేజ్ 2 ఏ భాగంలాగే బి భాగాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్యారడైజ్ మేడ్చల్తో పాటు జేబీఎస్ నుంచి షామీర్పేటకు సంబంధించిన విస్తరణ విషయంపై కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లుంటుంది.
ఈ 2 మార్గాల్లో డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం మెట్రో విస్తరణకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసింది. ఫేజ్ 2 పేరుతో దీన్ని సిద్ధం చేసింది. అందులో దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని సూచించింది. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిన తనకు ఆ ప్రాంత ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్ల రూట్ మ్యాప్లపై మంచి అవగాహన ఉందని సీఎం రేవంత్ చెబుతున్నారు. రూట్ మ్యాప్ గురించి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను కూడా తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి మెట్రో ఎండీని ఆదేశించారు. దాదాపు 5 లక్షల మంది ప్రతిరోజు మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం 3 కారిడార్లు ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్, ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో సేవలందిస్తోంది. మరింత విస్తరించేందుకు 2వ దశను ప్రతిపాదించారు. కారిడార్ 4లో భాగంగా నాగోల్ ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ వరకు, కారిడార్ 5లో రాయదుర్గం, కోకాపేట్, నియోపోలిస్ వరకు, కారిడార్ 6లో ఎంజీబీఎస్, చాంద్రాయనగుట్ట వరకు, కారిడార్ 7లో మియాపూర్, పటాన్చేరు వరకు, కారిడార్ 8లో ఎల్బీనగర్, హయత్నగర్ వరకు, కారిడార్ 9 ఆర్జీఐఏ 4th సిటీ వరకు నిర్మించాలని ఇప్పటికే డీపీఆర్ రెడీ చేశారు. దీన్ని మేడ్చల్ వరకు విస్తరించనున్నారు. సో చూసారుగా మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు షోని. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో, టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మీరు యూట్యూబ్లో మా రెజ్ టీవీని, టీఎస్ న్యూస్ డిజిటల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. అంటిల్ దెన్, దిస్ ఇస్ జియో మాధురి సైనింగ్ ఆఫ్. బాయ్.